జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి అసలు యూట్యూబ్ రూల్స్ ఏముంటాయి. చాలామంది నన్ను అడిగారు, మీకు యూట్యూబ్ ద్వారా ఏమైనా డబ్బులు వస్తాయంట కదా అని. అవన్నీ ఏంటి, ఎంతవరకు నిజం ఉంది, ఎంతమంది డబ్బులు సంపాదించారు. కొంతమంది ఏంటంటారు, చిన్న చిన్న వీడియోలు చేసి నేను ఇల్లు కట్టుకున్నాను అని అబద్ధాలు చెప్తారు. కొంతమంది ఏమంటారు, నేను ఎక్కువ ఖర్చు పెట్టాను కానీ నాకేమీ ఆదాయం రాలేదని కొందరు చెప్తారు. కొంతమంది కొద్దిగానే ఆదాయం వచ్చింది, నేను ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా రాలేదని కొద్దిమంది అంటారు. ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా. అసలు దీంట్లో నిజం ఎంత ఉంది అనేది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది మేము ఉద్యోగం వదిలేసి ఏదో యూట్యూబ్ చేద్దాము, అది యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు కదా. దాంట్లో ఎంతవరకు నిజం ఉండేనే తెలుసుకోవాలి. అసలు ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. ఉద్యోగం వేరు, ఈ యూట్యూబ్ వేరు. యూట్యూబ్ అనేది ఒక వ్యాపకంగా చూసుకోవాలి, ఒక హాబీ అన్నమాట. అంటే మనం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పాలి. అంతేగాని యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి అనుకోవడం మాత్రము నిజం కాదు. అది వాళ్ళు ఇష్టం అన్నమాట. వాళ్ళ డబ్బులు దానికి ఎలిజిబిలిటీ అంటే ఎంట్రన్స్ టెస్ట్, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, పరీక్షలు రాసేటప్పుడు ఏం చేస్తారు, ముందు ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడతారు అన్నమాట, ప్రవేశ పరీక్ష. దాంట్లో లక్షల మందిని ఫిల్టర్ చేసి కొన్ని వేల మందిని మాత్రమే తీసుకుంటారు. తర్వాత మెయిన్ పరీక్ష ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్, ఇలా చాలా స్టేజ్లు ఉంటుంది. మళ్ళీ తర్వాత పోలీసులు ఎంక్వైరీ కూడా ఉంటుంది. తర్వాతనే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇన్ని ఉంటాయి కదా. యూట్యూబ్లో ఎట్లా కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు ఈరోజు చెప్తాను. యూట్యూబ్ మానిటైజేషన్కు అంటే డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్లకు అర్హత, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు ఒక అర్హత ఉంది కదా. డిగ్రీ చదివి ఉండాలి, 21 నుంచి 32 సంవత్సరాలు ఉండాలి, 6 అటెంప్ట్స్ మాత్రమే చేయాలి అని ఆ కండిషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని రకాలుగా. ఫస్ట్ ఏంటి, మానిటైజేషన్ కావాలంటే యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి. తర్వాత 90 రోజుల్లో చిన్న చిన్న పొట్టి వీడియోలు చేసేవాళ్ళు, 1 నిమిషం వీడియోలు చేసేవాళ్ళు 1 కోటి మంది చూడాలి ఆ వీడియోలను. అది 90 రోజుల్లోనే. 91 రోజుల్లో చూస్తే మళ్ళీ కాదు. మరి తర్వాత పెద్ద వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అవి పెద్ద వీడియోలు సంవత్సరం లోపల 4000 గంటలు ఉంటేనే వాళ్ళకు మానిటైజేషన్ అర్హత అనేది వస్తుంది. పెద్ద వీడియోలు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా వీడియోలు చేసేవాళ్ళు, వాళ్ళ డ్యూరేషన్ అంటే వ్యూస్ కాదు, ఇక్కడ చూసిన గంటలు అన్నమాట. సంవత్సరం లోపల వాళ్ళకు 365 రోజుల లోపల 4000 గంటలు కావాలి. ఈ 2 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇది 4000 గంటలు కావాలి సంవత్సరం లోపల. సంవత్సరం దాటింది అనుకోండి, మళ్ళీ వెనక పాత రోజుల్లో స్టార్టింగ్ డేస్ ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయి. మనం ఖాళీగా కూర్చున్నామంటే కన్నా తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ 1 కోటి ఎంతమంది చేస్తారంటే కొంతమంది చేస్తుంటారు అన్నమాట. అసహ్యమైన వీడియోలు కానీ, ఏదో కొన్ని బూతులు మాట్లాడే వీడియోలు ఇవన్నీ చేస్తుంటే కొంతమంది చూస్తుంటారు. అవి అటువంటి వీడియోలు కొద్ది రోజులే ఉంటాయి. ఎవరైనా మళ్ళీ రిపోర్ట్ చేస్తే ఆ మొత్తం ఛానల్ అంతా కూడా క్లోజ్ చేస్తారు. రాజకీయంగా కొంతమంది విమర్శిస్తుంటారు. విమర్శించారనుకోండి, అవి కొంతమంది ఫస్ట్ చూస్తారు, కానీ ప్రభుత్వం వాళ్ళు వెంటనే కనుక్కొని వాటిని రద్దు చేయమని చెప్తారు. మనము కొద్దిగా తమాషా చేద్దాము, ఏదో అది ఇది డబ్బులు సంపాదిద్దాము, ఎక్కువ వ్యూస్ వస్తాయని ఏదన్నా నాటకాలు వేస్తే మాత్రము యూట్యూబ్ వాళ్ళే మన ఛానళ్ళు క్లోజ్ చేసేస్తారు. అట్లా చాలా వరకు క్లోజ్ చేశారు. పెద్ద పెద్ద ఆహారాన్ని, పెద్ద పెద్ద పళ్ళాల్లో ఆహారం పెట్టడం, తయారు చేయడము, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ చేసినవి ఛానల్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. అది విషయం గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఎదుటి వాళ్ళను నిందించడము, తిట్టడము, అసహ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తారు కదా, అప్పుడు ఛానళ్ళు మూసేస్తారు. కాబట్టి వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు సభ్యతగా మాట్లాడాలి, కొన్ని పదాలు కూడా వాడకూడదు. ఆ పదాలు వాడారనుకోండి, వెంటనే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. ఇంకోటి, వేరే వాళ్ళ కంటెంట్ను అంటే వేరే వాళ్ళ వీడియోలో ఉన్న విషయాలను మనం వాడుకోవడం కానీ, దాన్ని రివర్స్ చేసి వాడుకోవడం కానీ, ఏ విధంగా వాడుకున్నా కూడా దాన్ని మళ్ళీ చెప్పేస్తారనమాట. దీనికి కాపీ రైట్స్ ఉన్నాయి అని. సంగీతం కూడా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోనికి వీల్లేదు. ఎక్కడంటే అక్కడ వాడామనుకోండి, షార్ట్ వీడియోలో వాడుకోవచ్చు, కానీ పెద్ద వీడియోలలో ఎటువంటి సంగీతాన్ని మనము వేరే వాళ్ళది వాడుకోకూడదు. దానికంటే కూడా రాయల్టీ లేని సంగీతాన్ని మాత్రమే వాడుకోవాల్సి వస్తుంది. కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తారన్నమాట.
కాబట్టి మన మీద వెంటనే వాళ్ళు ఇదేమంటే కాపీ రైట్స్ ఉందని ఆ వీడియోను అసలు బంద్ చేశారు సార్. మీరు తీసేయండి, మేము ఎవరికి చూపించాము అని. కాబట్టి ఇవన్నీ చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ గమనించకుండా కొంతమంది మీకేమన్నా డబ్బులు వస్తున్నాయా అని అడుగుతారు కదా, అదే విషయం వాళ్ళు చేస్తే కానీ తెలియదు. ఎన్ని కండిషన్స్ ఉంటాయంటే చాలా వరకు వీడియోలు కొన్ని డెలీట్ అయిపోతాయి, కాపీ రైట్స్ వచ్చేస్తాయి, తర్వాత ఆ వీడియో ఛానలే బంద్ అయిపోతుంది. కాబట్టి ఇంత రిస్క్ ఉంటుంది మీకు. ఈ మధ్య లక్షలు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఎందుకు తరం కాకుండా అయిపోయి ₹1 కూడా ఆదాయం రాకుండా ఎంతో ఎక్విప్మెంట్కు ఖర్చు పెట్టారు. నళిని ఉనాగర్ అని ఒక మహిళ వంటల వీడియోలని రకరకాల వీడియోలు 3 సంవత్సరాల్లో చేశారు. 250 వీడియోలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందించారన్నమాట. కానీ ఎంతమంది చూశారు? కొన్ని వీడియోలు 60 మంది, కొన్ని వీడియోలు 100 మంది ఇట్లా చూసుకుంటూ పోయినారు. అది కూడా ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చూసేది, బంద్ చేసేది. దానివల్ల ఏమైంది, ఆమెకు సంవత్సరంలో 4 గంటలు పూర్తి కాలేదు. 2 సంవత్సరాలు అయింది పూర్తి కాలేదు, మళ్ళీ 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కాలేదు. కానీ ఆమెకు ఇన్స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్, దీనిలో ఫాలోయర్స్ లక్షల్లో ఉన్నారనమాట. ఆ లక్షల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో మీకు తెలిసే ఉంటుంది. కరువు బ్యాచ్ అని అంటారనమాట. ఎవరైనా మహిళ కనపడితే ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి చోట్ల ఫాలో అని కొట్టేస్తుంటారు. వారి వల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఆమె వీడియోలు ఎవరు చూడలేదు, అంత లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నా కూడా. ఆమె ఏం చేసింది, 8 లక్షలు ఖర్చు పెట్టిందట 3 సంవత్సరాల్లో ఈ స్టూడియోకు, దానికి కెమెరాకు అని. ఎక్కడో దూరంగా పోయేది, డ్యామ్ దగ్గర వంట చేసినట్టు చూపెట్టేది అనమాట. మళ్ళీ చాలా మందితో గొడవ పడేది. వెజిటేరియనిజం ఉండాలి, శాకాహారమే మంచిది, మాంసాహారం తినకూడదు, లేకపోతే మాంసాహారం వల్ల క్రూరత్వం పెరుగుతుంది అని చెప్పేది అనమాట. దాంతో కొంతమందికి విసుగొచ్చింది. ఇట్లా తగ్గుతూ పోయినారు. ఎక్కడ చూసినా కూడా 4000 గంటలు కావాలి కదా. పూర్తిగా 4000 గంటలు అయిన తర్వాతనే డబ్బులు సంపాదించే అర్హత అనేది వచ్చేస్తుంది, అది సంవత్సరం లోపల. దీంతో ఏంది, ఆమె విసుగు చెంది ఛానల్ను మూసేసింది. మీరు చూడండి, ఆమె అంత అట్రాక్టివ్గా ఉండి డ్రెస్సు, దానికోసం మేకప్ మ్యాను, కెమెరా మ్యాను, వీళ్ళంతా ఎంతో మంది ఆమెకు సాయం చేశారు. ఆ నళిని ఉనాగర్ అని ఆమె విసుగు చెందిందనమాట. ఏమి డబ్బులు రాలేదు అంటే మానిటైజేషనే స్టార్ట్ కాలేదు ఆమెకు. అంటే మనం డిగ్రీ పాస్ కాకముందే నాకు ఆ ఉద్యోగం ఇవ్వు, ఈ ఉద్యోగం ఇవ్వు అంటే అవుతుందా? కాదు. ముందు డిగ్రీ పాస్ కావాలి, దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, తర్వాతనే ఏదైనా జాబ్కు అప్లై చేసుకోవాలి. అంతేగాని ఆమె ఏం చేసింది, నాకు యూట్యూబ్ వాళ్ళు అన్యాయం చేశారు, ఏదో నిందలు వేయడం. అసలు ఆమె ప్రవర్తనను ఎవరు నేర్చుకోలేదు, అది అనమాట. అటువంటి దాన్ని మనకు రాకుండా ఉండాలంటే నేను మీకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి డబ్బులు సంపాదించాలి అంటే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఇక్కడ అదనంగా డబ్బులు సంపాదించాలన్న వాళ్ళకు కొన్ని నేను చెప్తానన్నమాట. ఏమేమి విషయాలు, కొన్ని విషయాలు చెప్తే మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే తెలుగులో ఇట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. చాలా చోట్ల ఏంటంటే హిందీలో, ఇంగ్లీష్లో ఇటువంటి అన్నీ కూడా చెప్తుంటారు. చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు చెప్పేది కూడా చాలా స్పీడ్గా చెప్పుకుంటూ పోతుంటారు అనమాట. అందుకోసమే కొన్ని సలహాలు ఇస్తాను. మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే ముందు చాలా డీప్గా ఆలోచించండి. నేను ఇది ఛానల్ చేస్తున్నాను కదా, ఇది ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా, లేకుంటే నిజాయితీగా నేను ఉంటానా అని. ఈ ఛానల్ 10 సంవత్సరాల వరకు నడవాలంటే నేను ఏం చేయాలని ముందే మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ విధంగానే వీడియోలు చేయాలి. ఏ వీడియో చేసినా కూడా దాంట్లో నిజాయితీ ఉండాలి, నకిలీ విషయాలు చెప్పకూడదు, ఒరిజినల్ కంటెంటే ఉండాలి. అంతేగాని నేను వేరే వాళ్ళది ఎక్కడో డౌన్లోడ్ చేసి నేను ఇక్కడ కలుపుతున్నాను, నాకు ఎక్కువ గంటలు చాలా మంది చూస్తారు అని అనుకోవడం తప్పు. ఎక్కడో చోట ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తారు, అటువంటి వాళ్ళు అప్పుడు కాపీ రైట్స్ కింద మొత్తం ఆ వీడియోనే తొలగించాల్సి రావచ్చు. అది గమనించకుండా కొంతమంది ఏం చేస్తారు, వేరే వాళ్ళ కంటెంట్ను వాడుతుంటారు. అది అటువంటి తప్పు ఎవరు చేయకూడదు. 1000 మంది సబ్స్క్రైబర్స్ సులభంగా వచ్చేస్తారు. ఎందుకంటే నిజ జీవితంలో మీరు ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారు. ఎవరో కొన్ని చెప్తుంటారు అనమాట, 1 గంటలో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, లేకపోతే 1 నెలలో వచ్చారని. అవన్నీ కూడా ఊహాగానాలు. నిజ జీవితంలో అవి జరగవు అటువంటివి.
చాలా మందికి మంచి జరుగుతుంది అని అనుకుంటే మీ ఛానల్ను ఖచ్చితంగా చూస్తారు. అదేంటి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడు గంటలు గంటలు చూస్తారు, మీ వీడియోలను మళ్ళీ మళ్ళీ కూడా చూస్తారు, మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, మీకు నిజ జీవితంలో ఎవరైనా వీడియోలు ఇంకా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం కూడా తీసుకోండి. అప్పుడు మీ ఛానల్ వృద్ధి చెందుతుంది. అంతేగాని నేను ఏకాంతంగా, ఇప్పుడు నళిని ఉనాగర్ ఏం చేసింది, ఏకాంతంగా ఎవరిని కేర్ చేయకుండా, ఇప్పుడు ఎన్నో లక్షల మంది ఫాలోవర్స్ ఎక్కడో ట్విట్టర్లో అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారని చెప్పిన వాళ్ళంతా ఎందుకు ఫెయిల్ అయినారంటే అదే, ఎవరితో కూడా మంచిగా ఉండరు అనమాట. అందరితో గొడవ పడుతుంటారు. పెద్దవాళ్ళైనా, ఎక్కువ ఆస్తులున్న వాళ్ళతో అయినా, ఎక్కువ చదువుకున్న వాళ్ళైనా, ఏదైనా సరే వాళ్ళతో గొడవ పడడము, మళ్ళీ అందరితో చెడ్డ చేసుకోవడం అనమాట. ఇట్లా చేసుకుంటూ పోతే మనకు ఎవ్వరు మిగలరు. కాబట్టి ఆలోచించుకోండి. మీ ఛానల్ వృద్ధి చెందుతూ ప్రతి నెల కూడా, ఇప్పుడు ఈ నెల 200 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వచ్చే నెల 300, 400, 500 అట 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా పూర్తి కావాలని అనుకోండి. 1 సంవత్సరంలో పూర్తి అవుతుంది అనుకోవడం కూడా చాలా తప్పే అనమాట. 2 సంవత్సరాల వరకు మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఛానల్ మానిటైజేషన్కు దగ్గర అవుతారు. మీకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఎక్కువ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళంతా కూడా సాయం చేస్తారు అనుకుంటే మాత్రం మీరు సక్సెస్ కావచ్చు. నళిని ఉనాగర్ అనే మహిళ ఫెయిల్ అయింది కదా. ఈ యూట్యూబ్ మొదలుపెట్టి 8 లక్షలు ఖర్చు పెట్టి, రకరకాల ప్రదేశాలకు పోయి ఇంకా ఖర్చు పెట్టి, స్టూడియో ఎక్విప్మెంట్, కెమెరా, ఇవన్నీ కూడా అనమాట, మేకప్, దానికి కారణం ఏంటంటే ఇదే అనమాట, మనకు ఓపిక అనేది లేదు అని అర్థమవుతుంది అనమాట. అంటే మనం 80 మంది 50 మంది మన వీడియోలు చూశారనుకోండి, అటువంటి వీడియోలు చేయాల్సినంత అవసరం ఏముంది? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ముందు అది నిజాయితీగా మనం ప్రశ్నించుకోవాలి. చాలా మంది ఏమంటారు, నేను వీడియోలు చేస్తుంటే ఎవరు చూడడం లేదని. లక్షల మంది వేరే పని చేసుకుంటూ ఇక్కడ ఏదో చెత్త వీడియోలు చేస్తుంటారు. కానీ అవన్నీ చూడాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ పనులు కూడా ఉంటాయి కదా. మన పనులు ఉన్నట్టే వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనం నిజాయితీగా లేకుండా వేరే వాళ్ళని నిజాయితీగా ఉండాలి అని అనుకోవడం చాలా తప్పు. మనం ఇంత ఖర్చు పెట్టాం కదా అంటే వాళ్ళు అదంతా ఎవరు చూస్తారు? నువ్వు ఖర్చు పెట్టావో, లేకుంటే వేరే వాళ్ళ స్టూడియోలో ఉండి చేస్తున్నావో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్టిఫిషియల్, లేకుంటే ఇది గ్రాఫిక్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇదంతా కూడా మీరు ఏదో కష్టపడ్డారనే కదా. ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా మీరు ఆలోచన చేయండి. మీరు చేసే పని ఏదైనా ప్రజలకు ఉపయోగం ఉందా? మీరు నిజాయితీగా కంటిన్యూగా అనమాట అట్లనే చేస్తున్నారా? అది ఆలోచించాలి. మన కోసం మనం వీడియోలు చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉండేటివే చేయాలి. అప్పుడే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనకు కొన్ని కాంట్రవర్సీ వీడియోలు వచ్చాయనుకోండి, చాలా మంది చూస్తారనమాట. కొంతమందికి ప్లస్ అండ్ మైనస్, లేకపోతే లెఫ్టిస్ట్ రైటిస్ట్ అన్న వీళ్ళు రకరకాలుగా, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇట్లా వీళ్ళు ఏమో పొగుడుతారు, వాళ్ళేమో తిడతారనమాట. కానీ ఈ వీడియోను చూస్తూ పోతారు. అందులో నిజం ఉంది అనుకోండి, చాలా మంది కూడా నిజం ఉంది అని చెప్తారనమాట. కానీ కొందరికి నిజం నచ్చదు, తిట్టుకుంటూ పోతారు. కాబట్టి ఛానల్ సక్సెస్ కావాలంటే ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ గంటలు చూడాలి అనుకుంటే మాత్రం నిజాయితీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే కానీ నిజాయితీ లోపించిందో ఆ ఛానల్ త్వరలో మూతపడుతుంది. మనం ఏదన్నా వీడియో చేస్తే అది నిజమై ఉండాలి. దానికి సపోర్టుగా డాక్యుమెంట్ కూడా, దానికి రుజువు కూడా మనము చూపించగలగాలి. ఏదైనా నిజం ఉంటేనే మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను చాలా వీడియోలు చేశాను. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే చాలా స్ట్రాంగ్ వీడియో తయారు చేయాలంటే మీ ఆదర్శం ఏంటి, మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలను ఇంప్రెస్ చేసే వీడియో ఒకటి తయారు చేయండి. ఒకటి కాకపోతే 5 తయారు చేయండి. దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి, గంటలు కూడా పెరుగుతాయి. అది ఆలోచన చేయకుండా చాలా మంది ఏంటి, ఏదో ఒకటి వీడియో చేస్తున్నాం మన కోసం, మన సంతోషం కోసం, దీన్ని ఎవరు చూడడం లేదని అనుకోకూడదు. ఖచ్చితంగా చూస్తారు. మీరు ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగకరమైన వీడియో మాత్రమే చేయాలి మనం. అంతేగాని ఏదో టైంపాస్గా ఇది బర్రెలకు కానీ, లేకపోతే కూరల కుమారి అని ఇట్లా రకరకాలుగా వీడియో చేస్తే అది ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. ఇతరులు చేసే వీడియోలను మనం కాపీ చేసినా కూడా మనకు సంబంధం లేకుండా అయిపోతుంది అనమాట. అది చెప్తా కదా, 100 మంది కూడా చూడరని. ఎందుకు చూడరంటే అదే వాళ్ళకు వేరే పనులు ఉంటాయి.
కాబట్టి మీరు ప్రజలకు ఉపయోగమయ్యేటి ఏదైనా కూడా చూడండి నేనేం చేశాను అనేది. ఎందుకంటే నేను చేసే వీడియోలు ఎప్పుడు కూడా నిజం ఉండాలి, ప్రజలకు ఉపయోగం ఉండాలని ఆలోచన చేస్తాను. కాబట్టి మీరు కూడా అలాగే వీడియోలు చేసి సక్సెస్ అంటే విజయవంతంగా మీరు మానిటైజేషన్ పూర్తి చేసుకుంటారని ఆశిస్తాను. నమస్తే, జై హింద్.